अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము మన మనస్సును చిత్తాన్ని ఏకాగ్రం చేయడం కోసం రకరకాల ఉపాయాలు చెప్పుకున్నాము. అందులో ముఖ్యంగా నిన్న ఈ మనసును చిత్తాన్ని ఏకాగ్రం చేయడం వలన ఏ ఉపలబ్ధి కలుగుతుంది అంటే పరమాణు పరమ మహత్వాంతో అస్య వశీకారః అనే 40వ సూత్రం చెప్పుకున్నాము. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం, విశాలమైన పదార్థం ఏదైతే ఉందో వాటి మీద అధికారం కలుగుతుంది. అటువంటి అధికారం కలిగినటువంటి చిత్తం అనేది మనము అంతకంటే సూక్ష్మ విషయాల మీద కానీ ఇంకా ఏ విషయం మీద అయితే మనము మనసుని కేంద్రీకరించాలంటే ఆ విషయం మీద మనము మన చిత్తాన్ని నిలబెట్టవచ్చు, మనసును స్థిరపరచవచ్చు అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా తెలిసింది. అందుకే నిన్న క్షీణవృత్తేర్ అభిజాతస్య ఇవ మనేర్ గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తదంజనత సమాపత్తి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వశీకారం ఆ చిత్తం మీద వశీకారం కావడం వల్ల, అధికారం రావడం వల్ల మనము గ్రహితృ గ్రహణ గ్రాహ్య అంటే గ్రహితృ అంటే ఆత్మ అత్యంత సూక్ష్మమైంది, గ్రహణం అంటే ఇంద్రియాలు స్థూలమైన ఈ విధంగా గ్రాహ్య అంటే గ్రాహ్య వస్తు అంటే రూపరస గంధాలు కానీ ఇంకా ఏ విషయం అయితే మన మనసుని కేంద్రీకరించామో ఆ విషయం, ఏ విషయం అయితే కేంద్రీకరించామో ఆ విషయం అన్నమాట. అట్లా ఈ విషయాల పట్ల మనకు చిత్తము స్థిరపరచడానికి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇలాగా మనము అభ్యాసం చేయడం ద్వారా భిన్న భిన్న ఉపాయాలతోటి మనకి ఏవైతే చెప్పామో అందులో ఏదో ఒక ఉపాయం ద్వారా మనం అలవాటు చేసుకొని మనసును కేంద్రీకరించడం వల్ల ఇలా స్థూల విషయాల పట్ల, సూక్ష్మ విషయాల పట్ల, అత్యంత సూక్ష్మ విషయం ఆత్మ పరమాత్మ పట్ల కూడా, ముక్తి పట్ల కూడా మనము మన మనసుని కేంద్రీకరించవచ్చని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అదే ప్రసంగంలో నిన్న చెప్పాను, క్షీణ వృత్తేర్ అభిజాతస్య ఏవ మనేర్ గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తదంజనత సమాపత్తి. అంటే మన చిత్తంలో ఉండేటువంటి వృత్తులను క్షీణింపజేసినప్పుడు స్ఫటిక మణికి ఎదురుగా ఏవైతే విషయాలను తీసుకొస్తే, ఏదైతే పదార్థం తీసుకొస్తామో అది తదాకారంతో ఏ విధంగా రూపొందుతుందో అదే విధంగా అయిపోతుందో, అలాగే మన చిత్తం కూడా ఏ విషయంలో అయితే లీనం చేశామో ఆ విషయ వస్తు పదార్థం ఏదైతుందో ఆ పదార్థానికి సమాన ఆకృతిని పొందుతుంది. అంటే దాంట్లో పూర్తిగా లీనపై దాని యొక్క స్వరూపాన్ని దర్శిస్తుంది అని మనం స్ఫటిక మణి యొక్క ఉదాహరణ ఇక్కడ ఈ సూత్రంలో ఇవ్వబడింది అనమాట. అదే మనం వ్యాస భాషను చూస్తున్నాము. ఈ వ్యాస భాషను చూసుకోండి ఒకసారి. నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తుంది, అందరు చూసుకోండి. క్షీణ వృత్తేరితి ప్రత్యస్తమిత ప్రత్యయస్య ఇత్యర్థ. క్షీణ వృత్తే అనే పదాన్ని అంటే క్షీణ అంటే ఏంటి, రజోగుణం తమోగుణం వృత్తులు ఏవైతే ఉండే వాటిని గుణాలు ఏవైతే వాటిని క్షీణం చేసాం, దాన్నే ప్రత్యస్తమిత ప్రత్యయస్య ఇత్యర్థ అని అదే పదాన్ని పర్యావాచ శబ్దం కింద చెప్పాడనమాట. ప్రత్యస్తమిత ప్రత్యయస్య ఇత్యర్థ అంటే రజోగుణ తమోగుణాలు ఏవైతే ఉండే వాటి జ్ఞానం ఉందో వాటిని ప్రత్యస్తమని చేశాం, అంటే క్షీణం చేశాము, నష్టం చేశాము. ఎలాగా అనేది ఒక స్ఫటిక
మణి ద్వారా మనకు దృష్టాంతం చెప్తున్నా అనమాట. అభిజాతస్య ఇవ మనేరితి దృష్టాంతోపాదానం. దృష్టాంతం ఇక్కడ అంటే ఒక దృష్టాంతం, లౌకిక దృష్టాంతం ద్వారా మనకు చెప్తున్నాడు. ఏది లౌకిక దృష్టాంతం? అభిజాతస్య మణేహి అంటే శుద్ధమైనటువంటి నిర్మలమైన స్ఫటిక మణికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాగంటే కింద చూడండి, యథా స్ఫటిక ఉపాశ్రయ భేదాత్ తత్తద్ రూపోపరక్త ఉపాశ్రయ రూపాకారేణ నిర్భాసతే. స్ఫటిక ఉపాశ్రయ భేదాత్, ఈ స్ఫటికం అనేది ఆ స్ఫటికమణి దగ్గర ఏదైతే పదార్థం వస్తువు ఏది తీసుకొచ్చామో ఏదైనా కావచ్చు, ఉపాశ్రయ భేద తత్తద్ రూప ఉపరక్త అంటే ఏ రూపం అయితే తీసుకొచ్చామో, ఏ పదార్థం అయితే తీసుకొచ్చామో స్ఫటికమణి దగ్గరకి, అది తదాకారం అయిపోతుంది. అంటే ఆ స్ఫటికం తదాకారం అయిపోతుంది. అంటే స్ఫటికం తదాకారం అయిపోయిందా, కానీ ఆ వస్తువు ఏ వస్తువునైతే చూస్తుందో ఆ వస్తువు ఎలాగుందో సేమ్ అదే విధంగా చూపిస్తుంది. అంటే తదాకారం అయిపోతుంది. తదాకార ఉపాశ్రయ రూపాకారైన నిర్భాస్తే. ఉపాశ్రయం ఏదైతే పదార్థం ఆ వస్తువు దాని రూపంలో ఆకృతం అవుతుంది, పూర్తిగా అదే రూపంగా మారిపోతుంది స్ఫటికం. ఎందుకంటే నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అని దాని ఆకృతి అంటే పూర్తిగా ఏ వస్తువు పదార్థం తీసుకొచ్చామో అదే ఆకృతంలో అదే విషయాన్ని చూపిస్తుంది, అదే పదార్థం చూపిస్తుంది. తథ అలాగే ఏ విధంగా అయితే స్ఫటికం అని ఏ రకంగా అయితే మనకు ఏ వస్తువు ఎలాగైందో ఆ వస్తువు అలాగే చూపిస్తుందో, తదాకారంలో ఇది కూడా ఆకృతం అయిపోతుందో, అలాగే మన చిత్తం కూడా గ్రాహ్య ఆలంబనోపరక్తం చిత్తం గ్రాహ్య సమాపన్నం గ్రాహ్య స్వరూపాకారేణ నిర్భాసతే. గ్రాహ్య వస్తువు ఏదైనా కావచ్చు, ఏ విషయం తీసుకోండి, నువ్వు ఏ విషయం మీద అయితే మనం ధారణ చేసామో ధ్యానం చేశామో ఆ విషయ వస్తువు ఏదైతే పదార్థం ఉందో అది పూర్తిగా మన చిత్తం అనేది గ్రాహ్య సమాపన్న దాంట్లో పూర్తిగా లీనమైపోతుంది. గ్రాహ్య సమాపన్న దాంట్లో పూర్తిగా లీనమైపోతుంది. గ్రాహ్య స్వరూపాకారే నిర్భాసతే. ఆ గ్రాహ్య వస్తువు ఏ వస్తువు మీద లీనం చేసావో ఆ వస్తువులో పూర్తిగా లీనమైపోతుంది, దాని తదాకారంలోకి వచ్చేస్తున్నాడు. చిత్తం కూడా దాని ఆ విషయ వస్తువు దాంట్లో లీనమైపోయి అదే వస్తువుగా భావిస్తున్నాడు. ఏ వస్తువు మీద ఏ పదార్థం మీద అయితే మనము ధారణ చేసామో ఆ వస్తువుగా ఇది కూడా చిత్తం అలాగా మారిపోతున్నాడు. నేను కూడా అదే ఆ వస్తువు రూపంలో లీనమైపోయాను, నేను కూడా ఆ వస్తువుని అన్నంత పూర్తిగా లీనమైపోతుంది. ఏదైనా మనం ఒక ద్రవ పదార్థంలో ఏదైనా రంగు కలిపినప్పుడు పూర్తిగా లీనమైపోతుందో అదే ఆకృతిని ఇస్తుందో అదే రంగుని ఇస్తుందో అలాగా పూర్తిగా లీనమైపోతుంది మన చిత్తం కూడా. ఏ వస్తువు విషయంలో అయితే మనం ధ్యానం చేసామో దాంట్లో పూర్తిగా లీనమై తదాకార రూపాన్ని మనకు దర్శిస్తుంది. అది చెప్పండి నిర్భాసతే. తథ అలాగే ఇంకా భూత సూక్ష్మోపరక్తంగా, భూత అంతగా సూక్ష్మ విషయాలు, భూత సూక్ష్మోపరక్తం భూత సూక్ష్మాపన్నం, దాంట్లో ధారణ చేశామంటే భూత సూక్ష్మ సమాపన్నం, దాంట్లో పూర్తిగా సమాపన్నం అయిపోతుంది. అలా సమాపన్నం అయినప్పుడు ఏమవుతుంది చిత్తము భూత సూక్ష్మ స్వరూపాభాసం భవతి. ఆ స్వరూపం భూత సూక్ష్మ విషయాల పట్ల అయితే నువ్వు లీనం చేసావో ఆ రూపం ఏదైతే ఉందో అది నిర్భాసం అవుతుంది, పూజ ప్రకాశిస్తుంది. ఆ చిత్తము దాంట్లో పూజ లీనమైపోతుంది. అదే చిత్తము అదే విధంగా మారిపోతున్నాడు. నిజంగా చిత్తముడు అదేనేమో, ఆ వస్తువేమో ఆ రకంగా అన్నంతగా ఇది అయిపోతున్నాడు. అంటే పూర్తి దాంట్లో కలిసిపోతుంది, అటువంటి ప్రకాశం ఇస్తుంది. అంటే అంత లీనం అవుతుంది చిత్తం అనేది ఇక్కడ తాత్పర్యం. అలాగే ఇంకా చెప్తున్నాడు తథా స్థూల ఆలంబనోపరక్తం. స్థూల విషయాలు నువ్వు ఏ విషయం తీసుకున్నావు, స్థూల ఆలంబనోపరక్త ఆలంబన తీసుకొని ధారణ చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల స్థూల రూప సమాపన్నం, దాని స్థూల రూపం పూర్తిగా సమాపన్నం అయిపోతుంది, లీనమైపోతుంది. అలా లీనమైపోవడం ఏమవుతుంది స్థూల రూప ఆభాసం అవుతుంది. ఆ వస్తువులు పూర్తిగా చిత్తం కూడా దాంట్లో కలిసిపోతుంది. అదేనేమో ఆ వస్తువు కూడా చిత్తము వస్తువు రెండు వేరు కాదన్నట్టుగా అంత కలిసిపోతుంది చిత్తం కూడా, మన మనసు కూడా అంత లీనమైపోతుంది. అంటే ఆ వస్తువు యొక్క పదార్థం సాక్షాత్కారం చేస్తుంది. అలాగే తథా విశ్వ భేదోపరక్తం, విశ్వంలో ఏదైనా వస్తువు తీసుకోండి, పదార్థం తీసుకోండి, ఒక వ్యక్తిని తీసుకోండి, ఏదైనా ప్రాణి తీసుకోండి, ఏ ప్రాణం మీద కూడా మనము మన ధారణ చేసినప్పుడు ఏ విషయంలో కానీ వస్తువులో కానీ ఒక వ్యక్తి మీద కానీ మనం మన ధారణ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వరూపంలో లీనమైపోతున్నమాట, ఆ వ్యక్తి యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. అందుకే తథా విశ్వ భేదోపరక్తం, విశ్వంలో ఉండేటువంటి భిన్న భిన్న ప్రాణులు భిన్న భిన్న విషయాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో విశ్వ భేదోపరక్తం విశ్వభేద సమాపన్నం, ఏ విషయంలో అయితే నువ్వు లీనం చేశావో లీనం చేయగానే విశ్వరూప ఆభాసం అవుతుంది. నువ్వు ఏ విశ్వంలో ఉండే పదార్థాల మీద ఏ దాని మీద లీనం చేసావో ఆ విశ్వరూప ఆభాసం కూడా మనకు కలుగుతుంది. అలాంటి స్థితి పూర్తిగా చిత్తం దాంట్లో లీనమైపోవాలన్నమాట. మనం చాలా మంది అంటే ధ్యానం చేస్తున్నా అండి నా చిత్తం రావడం లేదు,
రావడం కాదు, దాంట్లో పూర్తి లీనమైపోవాలి. నేను కూడా ఏ విషయం మీద అయితే నువ్వు కాన్సన్ట్రేట్ చేశామో అదే దానిగా పూర్తిగా మారిపోవాలి. నీ చిత్తం కూడా, నీ మనసు కూడా దాంట్లో ఒకటిగా అయిపోవాలి. అటువంటి ఏకాగ్రతను మనం పొందాలి. అటువంటి స్థితి పొందినప్పుడే మనకు సిద్ధించినట్టు, మన ధ్యానం కరెక్ట్ గా చేసినట్టు. అటువైపు వెళ్ళాలన్నమాట. అంత సూక్ష్మంగా వెళ్ళినప్పుడే మనం ఎటువంటి విషయం మీదైనా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, ధారణ చేయవచ్చు. కాబట్టి ఈ రకంగా చెప్పాడు. నేను ఇంతవరకు చెప్పుకున్నాము. ఆ రకంగా ఏ విషయాల మీద మనం లీనం చేస్తే ఆ విషయం యొక్క స్వరూపాన్ని మనకు ప్రకటింపజేస్తుంది, దర్శిస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి. తథా అలాగే గ్రహణేషు అపి ఇంద్రియేషు ద్రష్టవ్యం. గ్రహణేషు అపి ఇంద్రియేషు ద్రష్టవ్యం. గ్రహణం అంటే ఇంద్రియాలు. మనం ఏవి ఇంద్రియంలో అయితే గాని మనం దానం చేసాము, రూపరసగంధ విషయాలు ఉన్నాయి కదా, దానికి స్థూలభూతాలు ఏంటి? కళ్ళు, ముక్కు, చెవి, ఇవన్నీ శబ్దరూప స్థూలభూతాలు అనమాట. నువ్వు ఏ విషయంలో అయితే లీనం చేశావో ఆ ఇంద్రియాల యొక్క, స్థూల ఇంద్రియాల యొక్క స్వరూపం కూడా మనకు స్పష్టమవుతుంది. ఇవి ఇంద్రియంలో గోళకాలు ఉన్నాయి. మనకు రూపేంద్రియాల యొక్క గోళకములు కనిపిస్తున్నాయన్నమాట, పంచేంద్రియాల యొక్క. అవి వాటి యొక్క స్వరూపం ఎలా ఉంది, ఏ రకంగా పనిచేస్తున్నాయి, మొత్తం ఇంద్రియ శరీరం యొక్క పరిజ్ఞానం, శరీరం యొక్క రహస్యం అంతా, శరీర విజ్ఞానం అంతా మనం కూడా అది దర్శించుకోవచ్చు. అది యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తుంది. శరీరం పిండంలో ఉండేటువంటి అవయవాలు ఏవి ఏ రకంగా పనిచేస్తున్నాయి కూడా మొత్తం మనకు అది సమాధి ద్వారా, ధ్యాన స్థితి ద్వారా ఏకాగ్రతను పొంది దాంట్లో లీనం చేసి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అది తర్వాత గ్రహణేషు అంటే ఇంద్రియాలు, గ్రహణేషు అపి ఇంద్రియేషు ద్రష్టవ్యం. అలాగే పైన చెప్పిన విధంగా ఇక్కడ కూడా చూసుకోండి. ఏ విషయంలో అయితే నువ్వు లీనం చేసావో ఆ విషయంలో పూర్తిగా లీనమైపోయి తదాకృతిని పొందుతుంది. ఏది? చిత్తం. అక్కడ పూర్తిగా లీనమై ఆ వస్తువు యొక్క పరిజ్ఞాన్ని యథార్థంగా తెలియజేస్తుంది. అందుకే అది ఎలాగా? గ్రహణ ఆలంబనోపరక్తం. గ్రహణం ఇంద్రియాలు ఏవైతే ఈ విషయంలో ఆలంబనం చేసుకున్నాయో గ్రహణ సమాపన్నం, అది మళ్ళా దాంట్లో పూర్తి లీనమవుతుంది. మళ్ళా గ్రహణ స్వరూపాకారైన నిర్భాసితే, మళ్ళా ఆ చిత్తము ఆ గ్రాహ్య వస్తు, గ్రహణ వస్తు, ఇంద్రియం ఏదైతే ఉందో ఆ ఇంద్రియంలో పూర్తి లీనపోయి ఇంద్రియంగానే చిత్తం కూడా మారిపోతుంది, అదే ఇంద్రియంగా మారిపోతుంది. గ్రహణ స్వరూపాకారైన నిర్భాసితే, ఆ విధంగా ప్రకాశిస్తుంది. అలాగే తథ ఇంకా చెప్తా, అంటే భిన్న భిన్న రకాల ఉపాయాలు చెప్తున్నామట. గ్రహితృ పురుషాలంబనోపరక్తం. గ్రహితృ అంటే చెప్పాను, ఆత్మ చెప్పాను. ఆత్మలో పురుషాలంబనోపరక్తం అంటే ఆత్మను ఆలంబన తీసుకుని దానిలో ధారణ చేయడం వలన మళ్ళీ గ్రహితృ పురుష సమాపన్నం, అవతల ఆత్మలో పూర్తిగా లీనం కావడం వలన, మన చిత్తం పూర్తిగా లీనం కావడం వలన ఏమవుతుంది? గ్రహితృ పురుష స్వరూపాకారైన నిర్భాసతే. గ్రహితృ అంటే ఆ ఆత్మ, అంటే జీవాత్మ యొక్క పురుషం, అంటే పురుషం జీవాత్మ అనేది ఒకటి. ఇక్కడ గ్రహితృ పురుష స్వరూపాకారైన నిర్భాసతే. గ్రహితృ అంటే ఆత్మ యొక్క స్వరూపంలో పూర్తిగా చిత్తం లీనమైపోతుంది. చిత్తం అప్పుడు నేనే ఆత్మ అన్న స్థితిని అనుభూతిని పొందుతున్నమాట. చిత్తం కూడా నేనే ఆత్మను, నేనే జీవాత్మను, నేనే పరమాత్మను అన్నంత పూర్తిగా లీనమైపోతుంది. అంటే తదాకారంలో ఆకృతమైపోతుంది. చిత్తం కూడా ఆత్మ యొక్క స్వరూపంలో లీనమవుతుంది. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు నీ చిత్తం ఎక్కడ ఉంటుందయ్యా అంటే, నా చిత్తము ఆత్మలో పూర్తిగా లీనమైపోతుంది. చిత్తం కూడా నేను కూడా ఆత్మనే అన్నంత పూర్తిగా లీనమై ఉంటుంది. అలా మనకు ఆత్మస్వరూపంలో లీనం చేయడం వలన మనకు గ్రహితృ పురుష స్వరూపాకార నిర్భాస్తే, ఆ ఆత్మ యొక్క స్వరూపం మనకు యథార్థంగా కనిపిస్తుంది. కేవల జ్ఞానం కలుగుతున్నాడు. నేను నా ఆత్మస్వరూపం ఇది, నా నిజ స్వరూపం ఇది అని అక్కడ నీకు అనుభూతి కలుగుతున్నాడు. కాబట్టి ఆ స్థితిని పొందాలి అంటే భేద విజ్ఞానాన్ని పొందాలి, వివేక జ్ఞానాన్ని పొందాలి. ఏది? ఈ శరీరం వేరు, ఈ ఆత్మ వేరు, నా అసలు స్వరూపం, నా నిజ స్వరూపం ఈ జీవాత్మ. ఆ అనుభూతి కలగాలి. అది ఎప్పుడవుతుంది? మన చిత్తంలో ఉండే వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఆ చిత్తం వెళ్ళి ఆత్మస్వరూపంలో లీనమైపోతుంది. తదాకారంతో ఆకృతమైపోతుంది. జీవాత్మ యొక్క ఆకృతిలో ఆనందానుభూతిలో ఇది కూడా లీనమైపోతుంది. అందుకే చెప్పాడు గ్రహితృ పురుష స్వరూపాకారైన నిర్భాస్తే, దాంట్లో పూర్తిగా లీనమైపోతుంది. అలాగా మనం అభ్యసించాలి. తర్వాత చెప్పాడు తథ ముక్త పురుషాలంబనోపరక్తం. ముక్త పురుషులు ఎవరు ఉన్నారండి? ముక్త పురుషుడు జీవాత్మ, అంటే ఇప్పుడు జీవించేటువంటి ముక్త పురుషులు ఎవరైతే ఉన్నారో, ముక్తాత్మలు కొంచెం చాలా మంది ఆ శరీర రాహిత్యంగా ఉన్నది. శరీర రహితమైనటువంటి ముక్త పురుషులు కాదు, శరీరం ఉంటూ కూడా ముక్త అవస్థను పొందినటువంటి స్థితి ఎవరికైతే ఏ యోగాభ్యాసకైతే ఉందో, ఏ యోగులకైతే ఉందో వాళ్ళను తీసుకోవాలన్నమాట. చాలా మంది ఇప్పుడు కొన్ని కర్మల వల్ల శరీరం మాత్రమే అవశిష్టంగా ఉంది, ఆ కర్మలను పూర్తిగా తొలగిస్తున్నదన్నమాట. కానీ వాళ్ళు కర్మలు పూర్తిగా దగ్ధభేదం చేశారు. ఏ పుణ్యకర్మలు, పాపకర్మలు కానీ మిశ్రిత కర్మలు కానీ ఏం చేయడం లేదు అన్నమాట. కర్మల నిష్కామ కర్మలు చేస్తున్నామట. కేవలం జీవనోపాధి కోసమే కర్మను తొలగించుకోవడం కోసం చేస్తున్నామట.
అంటే జీవనముక్త అవస్థ, శరీరం వదిలిపోతే ముక్తావస్థలోకి వెళ్ళిపోతామట. అటువంటి జీవనముక్తి పురుషులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ముక్త పురుషాలంబనోపదక్త, ముక్త పురుషుడు జీవన ముక్త పురుషులు ఎవరైతే ఉన్నారో వర్తమానంలో ముక్త పురుష సమాపన్నం, వారి మీద కూడా ముక్త పురుషులు యోగులు ఎవరైతే ఉన్నారో వారి మీద మనం ధారణ చేయడం వలన వారి యొక్క గుణగణాల మీద, వారి యొక్క విద్య జ్ఞానం మీద, వారి యొక్క ఆచార వ్యవహారాల మీద మనం ఆలోచించడం వల్ల, చింతన చేయడం వల్ల ముక్త పురుష సమాపన్నం, అట్లా పూర్తిగా లీనమైపోయి ముక్త పురుష స్వరూపాకారైన నిర్భాసతే, ఆ యోగి ఏ విధంగా అయితే ఆనందంలో సంతోషంలో ఉంటాడో అలాంటి అనుభూతిని పొందేటువంటి స్థితి ఆ యోగికి ఏది ఉందో అటువంటి స్థితికి కూడా నీకు ఆభాసం అవుతుంది. అంటే అటువంటి స్థితి కలుగుతుంది. ఆ ముక్త పురుషుడు ఏ స్థితిలో అయితే ఉంటాడో అదే స్థితిని నువ్వు కూడా పొందగలుగుతావు. అందుకే ముక్త పురుష స్వరూపాకారైన నిర్భాస్తే, ముక్త పురుషుడు ఏ రకంగా అయితే ఉంటాడు, ఎటువంటి ఆనంద స్థితిలో అయితే ఉంటాడు, శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి స్థితిలో ఉంటాడో మనసు చిత్తం అన్ని కూడా నువ్వు కూడా అలాంటి అనుభూతిని పొందుతావు. అంటే ఆ ముక్త పురుషుడు ఎటువంటి అనుభూతిని అయితే పొందుతామో ఈ చిత్తం కూడా అటువంటి స్థితిని అనుభూతిని పొందుతుంది. ఆ రకంగా జీవాత్మకు చిత్తం అలా లీనం కావడం అలాంటి ఆత్మానుభూతి జీవాత్మ కూడా కలుగుతుంది. అదేవిధంగా తదేవ అభిజాత మణికల్పస్య చేతసః గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు పురుషేంద్రియ భూతేషు యా తతస్థా తదంజనతా తేషు స్థితస్య తదాకార పత్తి సా సమాపత్తి ఇది ఉచ్యతే. సమాపత్తి రిత్యుచ్యతే సంధి చేసి ఇక్కడ చెప్పారంట. విడగొట్టుకుంటే సమాపత్తి ఇది ఉచ్యతే. సో ఇదే మొత్తం పైన చెప్పిన విషయాన్ని ఇక మళ్ళా ఒక చోట తీసుకున్నాడు. ఏ విధంగా స్ఫటికమణికి ఉదాహరణ ఇచ్చాను, దృష్టాంతం ఇచ్చాను, దాన్ని తీసుకుని మళ్ళీ చెప్తున్నాడు. తదేవ అభిజాతస్య మణికల్పస్య, అభిజాత స్ఫటిక మణికి సమానం, కల్పస్య సమానంగా చేతసః మన చిత్తం అనేది. ఇప్పుడు స్ఫటికమణి ఏ రకంగా అయితే అది ఏ వస్తువు దగ్గర ఉంటే ఆ వస్తువు రూపంలో మారిపోతుందో అలాగే చిత్తం కూడా గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు, ఇంకా పురుష అంటే జీవాత్మ, ఇంకా భూతాలు, స్థూల భూతాలు, గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు పురుష ఇంద్రియ భూతేషు, అంటే పురుష అంటే జీవాత్మ, ఇంద్రియాలు, ఇంకా స్థూల భూతాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లీనం చేయడం వలన ఆత్మలో ఇంద్రియాల మీద గ్రాహ్య వస్తువు ఏదైతే భిన్న భిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆత్మ మీద అట్లా ఏ విషయాలు లీనం చేసావో ఆ విషయాల్లో యా తతస్థ తదంజనత, తతస్థ అంటే దాంట్లో పూర్తి లీనం అయిపోయింది. తర్వాత తదంజనత దాంట్లో పూర్తిగా కలిసిపోయింది, ఆ స్వరూప ఆకారంలో పూర్తి లీనం అయిపోయింది. దాన్ని తతస్థ అంటే దాంట్లో ముందు లీనం కావడం, తద అంజనత దాంట్లో పూర్తిగా కలిసిపోవడం. తతస్థ అంటే మన చిత్తం అనేది ఏ విషయంలో అయితే లీనం చేశామో అవి తటస్థం అయిపోతుంది. తస్మిన్ తిష్టతి ఇది తటస్థ, అందులో తిష్ట అంటే కూర్చుంటున్నామట. నీ చిత్తం వెళ్ళి నువ్వు ఏ విషయంలో అయితే లీనం చేశావో ఆ విషయంలో లీనం అయిపోతుంది. లీనం కాగానే తదంజనత తదాకారంలో ఆకృతం అయిపోతుంది ఈ చిత్తం కూడా. ఇప్పుడు చెప్పాం కదా, జీవాత్మలో పూర్తిగా లీనం చేస్తాం. ముందు ఆ జీవాత్మను సాక్షాత్కారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో అది తదంజనతగా మారిపోతుంది. అంటే చిత్తం కూడా అలాంటి అనుభూతిని పూర్తిగా ఏకాగ్రత వచ్చినప్పుడు తదంజనత అయిపోతుంది. అంటే పూర్తిగా ఆత్మ యొక్క స్వరూపంలో చిత్తం కూడా అలాంటి అనుభూతిని పొందుతుంది, పూర్తిగా కలిసిపోతుంది. పాలలో పంచదార ఏ విధంగా కలిసిపోతుందో చిత్తం కూడా అలాంటి అనుభూతిని పొందుతుంది. చిత్తం నేను కూడా జీవాత్మని అన్నంత జడ వస్తువైనా నేను కూడా జీవాత్మని అన్నంత ఆనందాన్ని పొందుతుంది అన్నమాట. అంటే దాంట్లో లీనమైపోతుంది. దాన్ని తతస్థ తదంజనత తేసు స్థితస్య, అలాంటి స్థితిలో ఉన్నటువంటి తదాకార పత్తి ఏదైతే ఉందో, అంటే దాంట్లో పూర్తిగా లీనమైన స్థితి ఏదైతే ఉందో తదాకార పత్తి, దాన్ని ఆకారంతో ఆకృతమైపోయింది చిత్తం కూడా. ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క ఆత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో తదాకార పత్తి ఆకారంలో పూర్తి లీనమైపోయింది. దాన్నే సమాపత్తి ఇది ఉచ్యతే. దాన్ని సమాపత్తి అంటాం. సమాన పత్తి, దానికి ఏదైతే స్వరూపం ఉందో, యథార్థ స్వరూపం ఉందో ఆ స్వరూపంలో మన చిత్తం అనేది పూర్తిగా లీనమైపోతుంది, మన మనసే పూర్తిగా లీనమైపోతుంది. అలాగా మనం ప్రయత్నం చేయాలి, అభ్యసించాలి. అది ఎప్పుడు కలుగుతుంది? క్షీణ వృత్తి మనలో ఉండే రజోగుణ తమోగుణాలు పూర్తి విలీనం చేసినప్పుడు, నష్టం చేసినప్పుడు అప్పుడు మన చిత్తము ఏ వస్తువు మీద ఏ పదార్థం మీద అయితే మనము ధారణ చేశామో ఆ ధారణ చేసిన వస్తువు ఏదైతే ఉందో తదాకృతితో ఆకారంలో పూర్తిగా లీనమైపోయి తదాకార ఆపత్తిని పొందుతుంది, దాని యొక్క స్వరూప స్థితిని పొందుతుంది.
చిత్తము పూర్తిగా దాంట్లో లీనమైపోతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. అస్తు ఈ రకంగా మనం అభ్యసించాలి. అభ్యాసం చేయడం ద్వారా మనకు అలాంటి స్థితి సమాపత్తి కలుగుతుంది. ఈ సమాపత్తి ఏంటి? సమాపత్తి అని చెప్పి అసలు సమాపత్తి ఏంటి అంటే దాన్ని పూర్తిగా లీనమవడం, అంటే యథార్థ వస్తువు యొక్క స్వరూపంలో లీనమైపోయి దాని యొక్క యథార్థ జ్ఞానం ఏదైతే కలుగుతుందో దాన్ని సమాపత్తి అని చెప్పాం. ఆ సమాపత్తి కూడా ఎట్లా ఉంటుంది? సమాధి లీనమైన ఆ సమాపత్తులు ఏమేమి ఉంటాయి? ఆ సమాపత్తిని చెప్పావు కదా, నువ్వు ఏ విషయం అయితే ధారణ చేశావో ఆ ముందు ఆ విషయం ఉంటుంది, ఆ వస్తువు ఉంటుంది, ఆ వస్తువుతో పాటు ఆ వస్తువు యొక్క అర్థం ఉంటుంది, ఆ అర్థంతో పాటు ఆ అర్థం యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ సమాపత్తులు ఏ స్థితి కలుగుతుంది? ఆ సమాపత్తి యొక్క స్వరూపం ఇంకా ఏంటి అనేది మనకు విశదీకరించి మళ్ళీ మహర్షి పతంజలి 41వ సూత్రంలో చెప్తున్నామట. సమాపత్తి యొక్క స్వరూపం ఇంకే రకంగా ఉంటుంది అనేది. ఓకేనా? ఇది ఎట్లా అంటే మనము సంప్రజాత సమాధి స్థితి అండి. దాదాపుగా ఇది సంప్రజాత సమాధి యొక్క స్థితి. సంప్రజాత సమాధికి ఎన్ని భేదాలు చెప్పాము? 4 భేదాలు చెప్పుకున్నాం. సంప్రజాత సమాధికి 4 భేదాలు చెప్పాను. వితర్క, విచార, ఆనంద, అస్మిత అని చెప్పి. వితర్క, విచార, ఆనంద, అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత అని చెప్పుకున్నాం. అంటే దాంట్లో సంప్రజాత సమాధిలోకి వెళ్ళాలంటే అట్లా క్రమంగా ముందు వితర్కం నడుస్తుంది, తర్వాత విచారం వస్తుంది, తర్వాత ఆనందం వస్తుంది, తర్వాత అస్మి ఈ వస్తువు యొక్క యథార్థ స్వరూపం ఇదే అని తెలుస్తుంది. దాన్ని సమాపత్తి అంటాం. అంటే అంతిమ స్థితిని సమాపత్తి, దాన్ని సంప్రజాత సమాధి అంటాం. ఈ స్థితిలోకి వెళ్తే సంప్రజాత సమాధిగా భావించాలి. ఎందుకంటే దాని వస్తువు మీద ధ్యానం చేసినప్పుడు ఆ చిత్తం పూర్తిగా దాన్ని లీనమైపోవాలి. ఆ వస్తువు యొక్క యథార్థ స్వరూపంలో లీనమైపోయినప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో దాన్ని సమాపత్తి అంటాము. ఆ సమాపత్తి యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుందనేది మళ్ళీ ఇక్కడ 41వ సూత్రంలో మహర్షి పతంజలి చెప్తున్నాడు. సూత్రం చూడండి. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. చెప్పాం కదా, సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి అని. అంటే వితర్క సమాధి, విచార సమాధి అలాగా. దీంట్లో సవితర్క గురించి చెప్తున్నాడు. సవితర్క సమాపత్తికే భేదం చెప్తున్నాడు. సమాపత్తిని ఏమంటాం? సవితర్క సమాపత్తి అంటామట. ఏ సమాపత్తి? సవితర్క సమాపత్తి. ఎట్లా ఉంటుంది? తత్ర అంటే ఈ సమాపత్తిలో శబ్ద అర్థ జ్ఞాన వికల్పై, వికల్పాలతో భేదాలతోటి సంకీర్ణ అంటే కలిసినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సవితర్క సమాపత్తి. అక్కడ వితర్కం ఉంటుందంట. ఏ వితర్కం ఉంటుంది? అక్కడ శబ్దం ఉంటుంది, శబ్దం యొక్క అర్థం ఉంటుంది, తర్వాత అర్థం యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. అంటే ఈ 3 ఉంటాయి అన్నమాట. అక్కడ శబ్దం వేరు, దాని యొక్క అర్థం వేరు, దాని యొక్క జ్ఞానం వేరు. 3 వేరుగా ఉన్నాయా? కానీ ఈ సవితర్క సమాపత్తి ఈ 3 ఉంటాయి. అలా 3 అంటే కలిసిపోయి ఉంటాయి, అత్యంత కలిసిపోయి ఉంటాయి. భేదంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్వరూపం అత్యంత కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను, అమ్మ అనగానే ఆ మా 2 అక్షరాలు చెప్పామని. అమ్మ అనగా 2 అక్షరాలు చెప్పాను, అది శబ్దం అంతే. ఇప్పుడు కొత్త వాళ్ళకి, తెలియని వాళ్ళకి భిన్న భాషగా అమ్మ అంటే కూడా తెలియదు అనమాట. వాళ్ళు మమ్మీ డాడీ ఏదో చెప్పుకుంటూ ఉంటారు, రకరకాలు చెప్తున్నారు. ఒక తెలియని వ్యక్తి అమ్మ ఆ శబ్దాన్ని గ్రహిస్తారన్నమాట. తెలిసిన వ్యక్తి అమ్మ అనగానే అమ్మ ఒక శబ్దము, తర్వాత అమ్మ అంటే దాని యొక్క శబ్దం యొక్క అర్థం ఏంటి? అమ్మ యొక్క స్వరూపం, పిండాకృతి ఏదైతే ఉందో అమ్మ స్వరూపం కనిపిస్తుంది అన్నమాట. అది దాని యొక్క అర్థం. అమ్మ 2 అక్షరాల యొక్క అర్థం ఏంటి? ఆ పిండాకృతి యొక్క స్వరూపం. తర్వాత ఆ పిండాకృతి యొక్క స్వరూపం ఎలా అవుతుంది? దాని యొక్క జ్ఞానం కలుగుతుంది. అమ్మ అంటే ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా రక్షిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది, పోషిస్తుంది, అన్ని రకాలుగా రక్షణ ఇస్తుంది. అది ఆ పిండ స్వరూపం యొక్క అర్థం, జ్ఞానం అనమాట. అమ్మ యొక్క స్వరూపం అనేది అంటే ఈ శబ్దం వేరు, ఆ శబ్దం యొక్క పిండం వేరు, ఆ అమ్మలో ఉండే గుణాలు అవి భిన్నంగా వేరున్నాయి. అలాగా 3 అర్థాలు ఉంటాయి అక్కడ. అంటే భిన్నంగా ఉంటాయి. భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనం అమ్మ అనగానే అమ్మ స్వరూపంలో ఉండే మొత్తం ఒకే చోట చూస్తున్నాము. అమ్మ యొక్క స్వరూపంలో, అమ్మ అనే శబ్దంలో శబ్దము, అర్థము, జ్ఞానం 3 ఒకే రకంగా చూస్తున్నాం. దాన్ని భిన్నంగా చూడడం లేదు. విడివిడిగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఒకే రకంగా చూస్తున్నాం. మనకు అమ్మ శబ్దం వేరు, దాని అర్థం వేరు, దాని యొక్క జ్ఞానం వేరు అని చెప్పి భిన్నంగా చూడటం లేదు. అలాగే శబ్దము, అర్థ, జ్ఞాన వికల్పై సంకీర్ణ కలిసినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సవితర్క సమాపత్తి అని అంటాము. ఏముంటాయి? సవితర్క సమాపత్తిలో ఈ 3 ఉంటాయి. శబ్దం ఉంటుంది, శబ్దం యొక్క అర్థం ఉంటుంది, తర్వాత దాని యొక్క జ్ఞానం ఉంటుంది. అటువంటి అంటే ఏ వస్తువులే కాదు, వస్తువుల ఉదాహరణ చెప్పాను, అమ్మ యొక్క ఉదాహరణ చెప్పాను. అలాగే నువ్వు ఏ విషయం తీసుకోండి, ఈ 3 స్థితులు అక్కడ ఉంటాయి. అటువంటి స్థితినే సవితర్క సమాపత్తి లేదా సమాధి అని చెప్పచ్చు.
అటువంటి 3 స్థితిలో ఈ స్థితిని పొందిన చిన్న విషయం కాదు, ఎంతో ఉత్కృష్టమైన స్థితి అన్నమాట. దీన్ని సవితర్క సమాపత్తి అంటాం. అది ఈ విషయంలో మహర్షి వ్యాస్ ఏమంటున్నా చూద్దాం. చూడండి, తద్యత ఎలాగంటే వ్యాస భాషని చూడండి. అదే చెప్పండి, ఒక అమ్మ ఉదాహరణ చెప్పిన ఇక్కడ గౌ యొక్క ఉదాహరణ ఇస్తున్నామట. తద్యత ఎలాగంటే గౌరితి శబ్ద. గౌ గౌ అని ఒక శబ్దం అంతే. గౌ అని ఒక శబ్దం. సామాన్య వ్యక్తి గౌ అనగానే ఇప్పుడు గౌ శబ్దం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు గౌ అనగానే మనకు ఆవు గుర్తు వస్తున్నారు తెలిసిన వాళ్ళకు. తెలియని వాళ్ళకు గౌ అంటే శబ్దంగానే భావిస్తారన్నమాట. తద్యత గౌహితి శబ్ద. గౌ అనే శబ్దం. అలాగే గౌరితి అర్థ. గౌ అనే శబ్దానికి కూడా అర్థం కూడా ఉంది. గౌరితి అర్థ. మళ్ళీ గౌరితి జ్ఞానం. శబ్దం ఒకటే, దీంట్లో ఏమున్నాయి? గౌలు శబ్దంలో శబ్దం ఉంది, దాంట్లో అర్థం ఉంది, దాంట్లో జ్ఞానం కూడా ఉంది. అందుకే చెప్పాను తద్యత గౌరితి శబ్ద, గౌరితి అర్థ, గౌరితి జ్ఞానం. ఇది అవిభాగేన విభక్తానామపి. అవిభాగన కానీ గౌ శబ్దం ఒకటే, కానీ భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ అవిభాగేన. అవిభాగేన అంటే భేదం లేకుండా కనిపిస్తున్నాయి. గౌ అనగానే ఈ అర్థము జ్ఞానం కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. అంటే అవిభాగంగా, అంటే ఎటువంటి భేదం లేకుండా కనిపిస్తున్నామని చూసేటప్పుడు మటుకు. ఈ 3 భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అవిభాగేన విభక్తానమపి గ్రహణం దృష్టం. అవిభాగేన అంటే ఈ పరస్పరం ఒకదానికోటి ఏంటి భిన్న భిన్నంగా ఉన్నాయండి, అవిభాగంగా. కానీ అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నామట. తద్యత ఇవి భిన్న భిన్న విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అది ఎలాగంటే చూడండి, విభజ్యమానశ్చ అన్యే శబ్దధర్మ, అన్యే అర్థధర్మ, అన్యే జ్ఞానధర్మ ఇది ఏతేషాం విభక్త పంతాహ. పైన గౌహు అని చెప్తే గౌ శబ్దం, తర్వాత గౌ ఇది చెప్తే గౌ యొక్క పిండాకృతి. అది 4 కాళ్ళు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, ఇట్లా పిండాకృతి రకంగా ఉంటుంది. అది అర్థం అన్నమాట. గౌ యొక్క ఆకృతి, గౌ యొక్క స్వరూపం, గౌ యొక్క ఆకారం ఏదైతే ఉందో దాన్ని అర్థం అంటాం. గౌ శబ్దానికి అర్థం ఏంటి? ఆ పిండాకృతి తీసుకుంటాం. జ్ఞానం అంటే ఏమిటి? గౌ యొక్క గుణాలు, గౌ ఏం చేస్తుంది, దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని వల్ల లాభాలు ఏంటి, అవన్నీ వాటి యొక్క జ్ఞానం. గౌ అనగానే గౌ యొక్క పరిజ్ఞానం మనకు తెలుస్తుంది. గౌ ఏ రకంగా మనకు సహాయపడుతుంది, ఏ రకంగా సహకరిస్తుంది, మొత్తం దాని యొక్క జ్ఞానం. అట్లా 3 భిన్నంగా ఉన్నాయంట. ఈ శబ్దం వేరు, అర్థం వేరు, వాటి యొక్క జ్ఞానం వేరు. కాబట్టి ఈ భిన్న భిన్నంగా ఉన్నప్పుడు అవిభాగేన విభక్తానామపి గ్రహణం. అవిభాగంగా ఉన్నప్పుడు అంటే భేదంగా ఉన్నప్పుడుగా వాటిని ఒకే రకంగా మనం గ్రహిస్తున్నాం. అది లోకంలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ విభజ్యమానశ్చ విభాజన చేసినప్పుడు అన్య శబ్దధర్మ, శబ్దధర్మ ఉంది దాంట్లో, అన్య అర్థధర్మ, దాని అర్థం కూడా ఉంది, అన్య జ్ఞానధర్మ, ఇవి కూడా జ్ఞానధర్మ కూడా ఉంది. చెప్తుందా ఆవు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆవు ఏమేమి ఇస్తుంది మనకు, ఆవు వల్ల ఏమేమి తెలుసుకోవచ్చు, ఏమేమి మనకు ఏమేమి తయారవుతాయి, అన్ని రకాలుగా చూసుకోవచ్చు అని, ఏ రకంగా ఉపయోగపడుతుంది మొత్తానికి సమాజానికి. సో ఇది ఏతేషాం విభక్త పంత. భిన్న భిన్న పంతాలు, భిన్న భిన్న మార్గాలు ఉన్నాయి. అంటే శబ్దానికి, అర్థానికి, జ్ఞానానికి. కానీ తత్ర సమాపన్నస్య యోగినః యో గవాధ్యర్థ. కానీ అక్కడ ఈ గౌ అనే శబ్దంలో ఎవరైతే యోగి, ఎవరైతే సాధకుడు మనసును మన చిత్తాన్ని ధారణ చేసిన, గౌ శబ్దంలో ధారణ చేసినప్పుడు మన లక్ష్యం గౌ శబ్దం మీద ధారణ చేస్తున్నాం. గౌ శబ్దం ధారణ చేయగానే మనకు ఈ 3 అర్థాలు అవిభాగ రూపంగా మనకు మన మదిలోకి వస్తాయి. గౌ అనగానే, గౌ శబ్దాన్ని ఉచ్చరించగానే ఈ గౌ యొక్క అర్థము, గౌ యొక్క జ్ఞానం కూడా మనకు 3 అవిభాగంగా, అంటే ఎటువంటి భేదం లేకుండా ఒకే రూపంలో, ఒకే స్థితిలో, ఒకే జ్ఞానంగా మనకు అనుభూతి కలుగుతుంది. ఓకే అంటే దాని యొక్క స్వరూపం, గౌ యొక్క శబ్దార్థ జ్ఞానం మనకు ఒకే విధంగా వస్తున్నమాట. శబ్దార్థ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు అది చెప్తారు, తత్ర సమాపన్నస్య యోగినః యో గవాద్యర్థ. యోగి సాధకుడు ఈ గౌ శబ్దంలో ధారణ చేసినప్పుడు శబ్దము, దాని యొక్క అర్థము, దాని యొక్క జ్ఞానము, సమాపన్నస్య గవాద్యర్థ అంటే ఇది గౌ యొక్క అర్థము, శబ్దం, జ్ఞానం ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటాడో గవాద్యర్థ. సమాధి ప్రజ్ఞాయం సమారుఢ. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడనమాట. ఈ గౌ శబ్దాన్ని తీసుకుని సమాధి స్థితిలో పూర్తిగా లీనం అయిపోయాడు. సమాధి ప్రజ్ఞాయం సమారుఢ, దాంట్లో ఆరుఢం అయిపోయినప్పుడు స చేత్ శబ్దార్థ జ్ఞాన వికల్పాను విద్ధ ఉపావర్తతే. అక్కడ నువ్వు సమాధిలో అంటే ధ్యాన స్థితికి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమొస్తుంది? శబ్దము, అర్థము, జ్ఞానాను విద్ధ, వికల్పాను విద్ధ, శబ్దార్థ జ్ఞాన వికల్పాను విద్ధ, దాంతో యుక్తమై ఉంటుంది. శబ్దంతో, అర్థంతో, దాని జ్ఞానంతో కూడా యుక్తమైన స్థితి ఉత్పన్నమవుతుంది. ఉపావర్తతే,
దాన్నే సంకీర్ణ, అటువంటి స్థితిని సంకీర్ణ సమాపత్తి. సంకీర్ణ కలిసినటువంటి, ఏంటి కలిసినటువంటి? శబ్దము, అర్థము, జ్ఞానము. ఈ విధంగా సమాధిలో అంటే ధ్యాన స్థితిలో ఈ మూడు ఎక్కడైతే కలిసి ఉంటాయో, శబ్దం వేరు కాదు, అర్థము, జ్ఞానం, ఈ మూడు అక్కడే ఉంటాయన్నమాట. అక్కడ ఎప్పుడైతే అలాంటి మూడు ధర్మాల యొక్క స్థితి ఏ సమాధితో కలుగుతుందో దాన్నే అటువంటి సంకీర్ణ సమాపత్తి, దాన్ని సంకీర్ణ కలిసినటువంటి సమాపత్తి ఏదైతే ఉందో దాన్ని సవితర్క ఇది ఉచ్యతే. దాన్ని సవితర్క సమాపత్తి అంటాము. ముఖ్యంగా తాత్పర్యం ఏంటంటే మనకు పతంజలి యొక్క సూత్రం స్పష్టంగా ఉంది. మనము ఈ సమాధిలో గౌ శబ్దం ఉంటుంది, అర్థం ఉంటుంది, జ్ఞానం, ఈ మూడు ఎప్పుడైతే మనకు అనుభూతిని కలిగిస్తూ ఉంటాయో, మూడు ఎక్కడైతే ఉంటాయో అటువంటి సమాధినే సవితర్క సమాపత్తి అంటాము, సవితర్క సమాధి అంటాము. ఇదే దీని యొక్క తాత్పర్యం ముఖ్యం. కాబట్టి మనం ధారణ చేసినప్పుడు ఆ గౌ యొక్క అర్థము, ఆ అర్థం యొక్క జ్ఞానం, అట్లా ప్రతి పదార్థం యొక్క గౌ ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నువ్వు ఏ శబ్దంని తీసుకో, ఏ పదార్థంని తీసుకో, ఏ ప్రాణ్యం తీసుకో, దాని యొక్క శబ్దార్థ జ్ఞానం మనకు తెలియాలి. ఆ శబ్దార్థ జ్ఞానాన్ని పూర్తిగా యథార్థంగా తెలిసినప్పుడే మనకు అటువంటి సమాపత్తి కలుగుతుంది, అటువంటి సమాధి కలుగుతుంది. కాబట్టి అందుకే ఇప్పుడు మన పైన చెప్పుకున్నంత విషయం అంటే నువ్వు స్థూల విషయాల్లో ఆ సమాపన చేసినప్పుడు తదాకార సమాపత్తి కలగాలన్నమాట. అంటే పూర్తిగా అంతిమ స్థితి ఆ మూడు తత్వాల యొక్క యథార్థ జ్ఞానం కలగాలి. ఇప్పుడు గౌ అనగానే గౌ యొక్క యథార్థ తత్వం మనకు కనిపిస్తుంది. అమ్మ అనగానే అమ్మ యొక్క స్వరూపం, దాని అర్థము, ఆ విజ్ఞానం మొత్తం మనకు తెలుస్తున్నాం. అట్లా ఆ పదార్థం యొక్క వస్తువు యొక్క స్థితి మనకు యథార్థంగా ఎప్పుడైతే స్పష్టమవుతుందో దాన్ని సవితర్క సమాపత్తి అని అంటాము అని చెప్పి మహర్షి వ్యాస్ కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. కాబట్టి మనం ఈ రకంగా అభ్యసించాలి. దీన్ని సవితర్క సమాపత్తి అంటాం. అంటే ఈ వితర్కం ఉంటుందన్నమాట. దాన్ని ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో దాన్ని సవితర్క సమాపత్తి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అవతరణిక చూసుకోండి. ఇదేమంటుందంటే ఎక్కడైతే ఈ మూడు ఉండవో, ఇక్కడేమున్నాం, శబ్దం ఉంది ఈ సమాపత్తిలో, ఈ సమాధిలో శబ్దం ఉంది, శబ్దంతో పాటు అర్థం ఉంది, అర్థంతో పాటు జ్ఞానం కూడా ఉంది. మూడు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అది అభేదంగా చూస్తున్నాం. భిన్న భేదాలు ఉన్నప్పుడు కూడా దాన్ని అభేదంగా అంటే ఒకటిగా చూస్తున్నాము. ఈ మూడు ఒకటే స్థితిలో చూస్తున్నాము అంటే అంతా కలిసిపోయి చూస్తున్నాం అన్నమాట. చిత్తము మూడిటిని చూస్తుంది ఇక్కడ, వేరుగా చూడడం లేదు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దాంట్లో అక్కడ శబ్దం ఉండదంట, అర్థం ఉండదంట. కేవలం శబ్దం ఉండదు, జ్ఞానం ఉండదు, కేవలం అర్థమే ఉంటుందంట. అది ఎలా చూద్దాం చూడండి. నెక్స్ట్ అవతరణిక 43వ సూత్రానికి అవతరణిక చెప్తున్నాడు ఇక్కడ. యదా పునః శబ్ద సంకేత స్మృతి పరిశుద్ధౌ. యదా పునః మళ్ళీ శబ్ద సంఖ్య చెప్తే గౌ అని, అమ్మ అని రకరకాల శబ్దాలు చెప్పుకుంటాం కదా. శబ్ద సంకేత స్మృతి పరిశుద్ధౌ. శబ్ద సంకేతం ఏదైతే ఉందో, శబ్దం అంటే శబ్దార్థ జ్ఞానం, శబ్ద అర్థము దాని యొక్క జ్ఞానం. శబ్ద సంకేత స్మృతి పరిశుద్ధౌ. స్మృతి అనేది పూర్తిగా నివృత్తమైనప్పుడు, ఆ స్మృతిని అంటే స్మృతి శబ్దం యొక్క సంకేతము, దాని యొక్క స్మృతి పరిశుద్ధౌ అంటే పూర్తిగా నివృత్తి అయిపోయినప్పుడు, లేనప్పుడు అంటే నిరోధించినప్పుడు. శృత అనుమాన జ్ఞాన వికల్ప శూన్యాయాం. శృత అనుమాన జ్ఞాన వికల్ప శూన్యాయం అంటే శృతం అంటే ఏమిటి? విన్నది అంటే ఆగమం ద్వారా, ఆప్తపురుషులు చెప్పిన ద్వారా. తర్వాత అనుమానం ద్వారా ఏది తెలుసుకునేదంట. శృత జ్ఞానము, అనుమాన జ్ఞానం వికల్ప శూన్యాయం అంటే శృత జ్ఞానం లేదు, అనుమాన జ్ఞానం లేదు, కేవలం ప్రత్యక్ష జ్ఞానం ఉంది. శబ్దార్థ జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం ఉందన్నమాట. శృత అనుమాన జ్ఞాన వికల్ప శూన్యాయం, వికల్పం అని కూడా లేదన్నమాట. అంటే శబ్ద జ్ఞానం లేదు, అనుమాన జ్ఞానం కూడా లేదు. శూన్యాయం సమాధి ప్రజ్ఞాయం. సమాధి స్థితిలో అంటే ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు సమాధి ప్రజ్ఞాయం, సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు, సమాధి ప్రజ్ఞలోకి వెళ్ళినప్పుడు స్వరూప మాత్రేణ అవస్థితో అర్థ. స్వరూప మాత్ర తన యొక్క స్వరూపం లీనమైపోయాడు. స్వరూప మాత్రేణ, స్వరూపం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం గౌ యొక్క స్వరూపం ఏంటి? ఆ పిండాకృతి, ఆ కొమ్ములు, ఆ ఏవైతే లక్షణాలు కనిపిస్తున్నాయో, గలకంబలు ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పిండాకృతి మనకు మొత్తం కనిపించాలి. దాన్ని అర్థం అంటాం. స్వరూప మాత్రేణ అవస్థితో అర్థ. స్వరూపం మాత్రమే మనకు కనిపిస్తుందంట. స్వరూప మాత్రేణ అవస్థితో అర్థ తత్ స్వరూపాకార మాత్రతయా అవచిద్యతే. తత్ స్వరూపాకార మాత్రతయా అవచిద్యతే అంటే ఇప్పుడు గౌ అనగానే గౌ శబ్దం తీసేసాము, గౌ యొక్క జ్ఞానం లేదు మనకు. గౌ యొక్క పిండం కనిపిస్తుంది అంతే. 4 కొమ్ములు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఇక తోక ఉంటుంది. ఈ రకంగా దానిపైన
ఆకృతి ఈ రకంగా ఉంటుంది, స్వరూపం ఈ రకంగా ఉంటుంది, గల కంబలు ఉంటుందని చెప్పి మనకు ఆ స్వరూప పిండాకృతి ఏదైతే ఉందో ఆ అర్థం మీదనే పూర్తిగా లీనం అయిపోతాం. అక్కడే అది చెప్పామంట. అక్కడ స్వరూప మాత్రేన అవస్థితో అర్థ, స్వరూప మాత్రం అవస్థితంగా ఉంది. అప్పుడు తత్ స్వరూప ఆకార, అది చెప్పాడు. తత్ స్వరూప ఆకార మాత్రతయ, ఆకార మాత్రంలోనే అవచ్ఛిద్యత, అక్కడ లీనమైపోతుంది. దాన్నే సాచ నిర్వితర్క సమాపత్తి. అలాగా కేవలము శబ్దం కాకుండా, జ్ఞానం కాకుండా ఎప్పుడైతే కేవలం అర్థం మీదనే మన దృష్టి ఉన్నప్పుడు దాన్ని నిర్వితర్క సమాపత్తి అంటాం. అంటే దానికంటే కొంచెం సూక్ష్మమైనది, ఇంకా పూర్తిగా దాంట్లో దిగిపోయామంట. అక్కడ 3 శబ్దం ఉంది, అర్థం ఉంది, జ్ఞానం 3 కలిసి ఉన్నదని సవితర్క అని చెప్పాము. ఎక్కడైతే శబ్దం లేదు, తర్వాత జ్ఞానం లేదు, కేవలం అర్థం స్వరూపాకృతి ఏదైతే పిండాకృతి ఏదైతే ఉందో ఆ పిండంలో పూర్తిగా లీనమైపోయాం. దాన్ని అటువంటి స్థితిని ఏమంటాం? సాచ నిర్వితర్క సమాపత్తి అంటాము. దాన్ని ఏమంటాము? నిర్వితర్క సమాపత్తి. ఇది ఎప్పుడవుతుంది? శృత అనుమాన జ్ఞాన వికల్ప శూన్యాయం. శృత జ్ఞానము అంటే ఆప్తపురుషుల విన్న ఆ స్థితిని మనం పూర్తిగా పరిశుద్ధం చేసినప్పుడు, విలీనం అంటే నష్టం చేసినప్పుడు పూర్తిగా సమాధిలోకి వెళ్ళి స్వరూప మాత్రంలో లీనమైపోతే అటువంటి స్థితి మనకు కలుగుతుంది. అందుకే ఎప్పుడైతే మనము శబ్దము, శబ్దార్థ జ్ఞానము, తర్వాత అనుమాన జ్ఞానం ద్వారా వికల్పాలు ఏవైతే ఉన్నాయో సమాధి స్థితిలో వాటిని పూర్తిగా విలీనం చేసినప్పుడు మనకి ఈ స్థితి కలుగుతుంది. అంటే ఇక్కడ శబ్దార్థ జ్ఞానం కాకుండా శబ్దాన్ని విలీనం చేశాము, దాని యొక్క జ్ఞానాన్ని విలీనం చేసి అర్థంలో లీనమైపోయాం. కాబట్టి అది చెప్పాడు. సాచ నిర్వితర్క సమాపత్తి. తత్పరం ప్రత్యక్షం, అది ఉత్కృష్టమైన ప్రత్యక్షం అన్నమాట. దీంట్లో అనుమానానికి అవసరం లేదండి. ప్రత్యక్ష అనుమానం కానీ శబ్ద ప్రమాణానికి అవసరం లేదు. ఇది ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇదేంటి? తత్పరం ప్రత్యక్షం. నువ్వు సమాధి ద్వారా ధారణ చేసి ధ్యానం చేసి మనము స్వరూప మాత్రేన అవస్థితో అర్థ, స్వరూప మాత్రం అవస్థితమైంది. అవస్థ ఎలా కనిపిస్తుంది? తత్ స్వరూప ఆకార మాత్రయా ఏవ అవచ్ఛిద్యతే. స్వరూప ఆకారం ఏదైతే ఉందో, ఆకృతి ఏదైతే ఉందో ఆకృతంలో పూర్తి లీనమై ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. యథార్థ స్వరూపం మొత్తం. అర్థం అంటే ఆ పిండాకృతి ఏ రకంగా ఉంది, అవయవాలు ఏ రకంగా మొత్తం దాని యొక్క సంరచన అంతా మొత్తం మనకు స్పష్టమవుతుందండి. దాంట్లో జరిగే గతివిధులు మొత్తం కూడా ఏ రకంగా నడుస్తున్నాయి అన్ని కూడా ప్రతి ఒక్క నాడి గురించి మొత్తం మనకు జ్ఞానోదయం అవుతున్నాం. అంటే పూర్తిగా అర్థంలో లీనమైపోతామంట. అర్థం యొక్క పరిజ్ఞానం ఆ పిండం యొక్క విజ్ఞానం అంతా కూడా మనకు యథార్థం అవుతుంది. అదేవిధంగా మనం మన శరీరం యొక్క పిండం మీద మనం అర్థంలో లీనం చేశామనుకోండి, మన యొక్క శరీర సంరచన ఏ రకంగా నడుస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా తంత్ర వ్యవస్థని ఏ రకంగా పనిచేస్తుంది, ఈశ్వరీయ వ్యవస్థ ప్రకారంగా ఇది మొత్తం పరిజ్ఞానం తెలుస్తుంది. అంటే మనం దశ ప్రాణాలు అంటాం. పంచప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అని చెప్పి ఈ ప్రాణాల ప్రకారంగా ఈ మొత్తం దానికి విభేదాలు చూసుకుంటే మొత్తం 10 ప్రాణాలు. ఈ 10 ప్రాణాల ప్రకారంగా మన శరీర సంరచన నడుస్తుందన్నమాట. అవి మొత్తం సాక్షాత్కారం అవుతుంది. అంటే అర్థంలో పిండంలో లీనమైపోతామన్నమాట. దాని యొక్క సంరక్షణలో పూర్తి లీనమైపోతాం. అలాంటి స్థితి మనకు కలుగుతుంది. కానీ అలా అభ్యాసం చేయాలి. చేసినప్పుడు మనం సమాపత్తిలోకి వెళ్ళినప్పుడు అటువంటి స్థితి కలుగుతుంది. ఇది సవితర్క సమాపత్తి కంటే కూడా ఈ సమాపత్తి కొంచెం ఇంకా సూక్ష్మమైంది. ఆ శబ్దం కూడా వదిలేసాము, జ్ఞానం వదిలేసి అర్థం మీద పూర్తిగా దాని యొక్క సంరచనలో లీనమైపోయాం. అందుకే అటువంటి స్థితిని నిర్వితర్క సమాపత్తి. తత్పరం ప్రత్యక్షం, అది ఉత్కృష్టమైనటువంటి ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాంట్లో మళ్ళా అనుమానం పడాల్సిన అవసరం లేదు, శబ్దం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఈ రకంగా రాశారు, శరీరం యొక్క సంరచన, వైద్య శాస్త్రం ఈ రకంగా రాశారు, మనకు తెలుసు ఏం చెప్పాం. కానీ మనం ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అనుమానానికి కానీ శబ్ద ప్రమాణానికి కానీ అవసరం లేదు. ఇది పరమం తత్పరం ప్రత్యక్షం, ఉత్కృష్టమైన ప్రత్యక్షం. అంటే ఇంద్రియాల ద్వారా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి అదే ఉత్కృష్టమైన ప్రత్యక్షము. అందుకే ఇక్కడ తచ్చ శృత అనుమానయోర్ బీజం. ఇదే ఈ ప్రత్యక్షమే అనుమానానికి ఆగమానికి మూల కారణం. బీజం అంటే కారణం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన దాన్ని మనము శబ్ద ప్రమాణం ద్వారా చెప్తాం. ఆ శబ్ద ప్రమాణం ద్వారా చూసిందే మనం అనుమానం ద్వారా చెప్తాం అనమాట. అంటే అనుమాన పడాలన్నా శబ్ద ప్రకారంగా చెప్పాలన్నా మనం ప్రత్యక్ష పూర్వకమే ఇవి చెప్పగలుగుతాం. ప్రత్యక్షంగా ఎవరు చూడలేనుకోండి, ఆప్త పురుషులు వాళ్ళు ప్రత్యక్షంగా ఎవరైతే ఆప్త పురుషులు మనకు చెప్తున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు కాబట్టి మనకు చెప్తున్నారు. వాళ్ళని విశ్వసించి నమ్మి మనం గురువులు అని చెప్పి వాడిని నమ్ముతున్నాం. అంటే శబ్ద ప్రమాణం ద్వారా అది మనం ప్రత్యక్షం లేదు, కానీ వారికి ప్రత్యక్షం ఉంది. వారికి ప్రత్యక్షం, మనకు ప్రత్యక్షం లేదు, మనకు అది ఆప్త పురుషుని వచ్చినము. అదేవిధంగా అనుమానం ద్వారా తెలుసుకుంటాము. కానీ ఇది
అనుమాన ప్రమాణానికి శబ్ద ప్రమాణానికి ఈ ప్రత్యక్షమే మూల కారణం. అందుకే చెప్పాడు. మన ప్రత్యక్షం చూసినాం అనుకోండి, ఆ ప్రత్యక్ష పూర్వకమే అనుమానం చేస్తాము, శబ్ద ప్రమాణము చెప్తామంట. అందుకే ఏం చెప్పాడు, తచ్చ ఈ ప్రత్యక్షం అనేది శృత అనుమానయో బీజం. శృత ఆగమ శాస్త్రానికి అనుమానం ఏదైతే అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం ఏదైతుందో దానికి కూడా బీజం, ముఖ్య కారణము. తతః శృత అనుమానే ప్రభవత. ఈ ప్రత్యక్షం ఉంది కాబట్టి మనం ఆ శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణం ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రత్యక్ష ప్రమాణం లేకుంటే శబ్ద ప్రమాణం ఉండదు, అనుమాన ప్రమాణం కూడా ఉండదు. ఎందుకంటే ప్రత్యక్ష పూర్వకమే శబ్ద ప్రమాణం అనుమాన ప్రమాణం మనం వ్యాఖ్యానిస్తామండి. ఈ ప్రత్యక్షం లేదనుకోండి శబ్ద ప్రమాణం ఉండదు, అనుమాన ప్రమాణం ఉండదు. అంటే శబ్ద ప్రమాణం అనుమాన ప్రమాణం ఎవరి మీద డిపెండ్ అయ్యాయి, ప్రత్యక్ష ప్రమాణం మీద డిపెండ్ అయ్యాయి. కాబట్టి ఈ మూల కారణం ఎందుకోసం చెప్పాను, శృత అనుమాన యోధ బీజ మూల కారణం. తత దానివల్లనే శృత అనుమానే ప్రభవత. శృత జ్ఞానం అంటే ఆ శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణము ప్రభవత ఉత్పన్నమవుతాయి. శృత అనుమానే ప్రభవత ఉత్పన్నమవుతాయి. నచ శృత, నెక్స్ట్ చూడండి, నచ శృత అనుమాన జ్ఞాన సహభూతం తద్దర్శనం. నచ శృత అనుమాన జ్ఞాన సహభూతం తద్దర్శనం. ఇది శబ్ద ప్రమాణికి తోటి లేదా అనుమానంతో అది మనకు దర్శనం కావడం లేదు. శబ్ద ప్రమాణం ఆధారం చేసుకుని అనుమాన ప్రమాణం ఆధారించుకుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడం లేదు. సమాధిలో ప్రత్యక్షం అయిపోయింది. శృత ప్రమాణ శబ్ద ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి అవసరమే లేదు. అందుకే నచ శృత అనుమాన జ్ఞాన సహభూతం తద్దర్శనం. అంటే ఆ శబ్ద ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి తోటి మనకు ఇది సాక్షాత్కారం అయిపోయింది, ప్రత్యక్షం అయిపోయింది కాదు. నచ శృత అనుమాన జ్ఞాన సహభూతం తద్దర్శనం, దానికి అవసరం లేదు శబ్ద ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి. అందుకే తస్మాత్ అసంకీర్ణ ప్రమాణాంతరేణ యోగినో నిర్వితర్క సమాధిజం దర్శనమితి అని చెప్పామట. కాబట్టి ఈ ప్రత్యక్షానికి మనకు శబ్ద ప్రమాణం అనుమాన ప్రమాణం అవసరం లేదు. ఇది యథార్థంగా మనం మన ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం చేసుకున్నాము కాబట్టి వీటితో అనుమానంతో కానీ శబ్ద ప్రమాణంతో దర్శనం కాలేదు. అందుకే తస్మాత్ అందువల్లనే అసంకీర్ణ ప్రమాణాంతరైన అంటే వేరే శబ్ద ప్రమాణంతో అనుమాన ప్రమాణంతో కలవలేదు. ఇది ప్రత్యక్షం యథార్థంగా మనకే తెలుస్తుంది. కాబట్టి అందుకే అసంకీర్ణ ప్రమాణాంతరి వేరే ప్రమాణాలతోటి అసంకీర్ణ కలవలేదు. యోగిన అటువంటి స్థితి ఎవరికైతే కలుగుతుందో నిర్వితర్క సమాధిజం దర్శనమితి అంటే ఈ నిర్వితర్క సమాధి ద్వారా ఉత్పన్నమైనటువంటి స్థితి ఏదైతుందో యోగికో అది ప్రమాణాంతరైన అసంకీర్ణం, వేరే ప్రమాణం ద్వారా అసంకీర్ణ కలవలేదు. అటువంటి స్థితినే నిర్వితర్క సమాపత్తి అంటాము. ఓకేనా? అటువంటి స్థితినే నిర్వితర్క సమాధి అంటాం, సమాపత్తి అంటాం. ఇది సమాధి ద్వారానే మనకు ఈ జ్ఞానోదయం కలుగుతుంది. మన ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ధారణ చేసినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. కాబట్టి శబ్దార్థ జ్ఞానంలో సవితర్క ఉంటుంది. ఆ శబ్దము అర్థంలో వదిలేసి అంటే ఎంత సూక్ష్మంగా వెళ్ళిపోతున్నాం అంటే అంత ఎన్నికలు వదిలేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటామండి. ధ్యానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అదే స్థితిలో మన సాధనంని ఒకటి ఆలంబన తీసుకుంటాం. ఆలంబన తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వదిలేస్తూ పోతుంటాం, ముందుకు వెళ్ళిపోతుంటాం. అలాంటి స్థితి మనకు కలుగుతుంది. అంటే మన సాధన యోగాభ్యాసం యొక్క స్థితి పరిపక్వం అవుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మన ఎనికివన్నీ కూడా వదిలేస్తూ ముందుకు సూక్ష్మానుభూతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి దీన్నే ఇటువంటి స్థితి మనకు సూక్ష్మమైన స్థితికి వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో అర్థం మాత్రం మీదనే మనం నిలబడిపోయినప్పుడు ఆ స్థితిని నిర్వితర్క సమాపత్తి అని అంటాము అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. ఇది అవతరిక అంటే చెప్పబోయే సూత్రానికి ఇది భూమిక కింద చెప్పాడు. మనం చెప్పుకునే నిర్వితర్క సమాధి ఈ రకంగా ఉంటుంది, కేవలం అర్థం మీదనే లీనమై ఉంటుంది. అదే విషయాన్ని మహర్షి పతంజలి కూడా ఇదే విధంగా చెప్తున్నాడు. అది చెప్పాడు, నిర్వితర్కాయా సమాపత్తి అస్యాహ సూత్రేణ లక్షణం ద్యోతితే. ఇది ఏదో భాష్యంలో ఇలా చెప్పావు కానీ సూత్ర రూపంలో ఏంటనేది మహర్షి పతంజలి చెప్పాడు. నిర్వితర్క సమాపత్తి యొక్క స్థితి ఏంటనేది అస్యాహ సూత్రేణ లక్షణం, ఈ సూత్రం ద్వారా లక్షణం ద్యోతితే ప్రకాశిస్తున్నారు. ఎవరు? మహర్షి పతంజలి. చూడండి, స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్య యువ అర్థమాత్ర నిర్భాష నిర్వితర్క. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్య ఇవ అర్థమాత్ర పైన చెప్పింది అర్థమాత్రమే నిర్భాష మనకు నిశ్చిత రూపంలో అది ప్రకాశిస్తుంది. దాన్ని నిర్వితర్క అంటాము. స్మృతి పరిశుద్ధం అని స్మృతి అనేది అంటే శబ్ద సంకేతము, ఆగమము, అనుమానం
ఏదో భిన్న భిన్న భేదాలు ఉన్నాయి కదా, వాటి నివృత్తి చేసినప్పుడు అంటే శబ్దాన్ని శబ్దార్థ జ్ఞాన్ని మనము నివృత్తి చేసి కేవలం అర్థంలో మాత్రం లీనమైపోయాం. అర్థం మాత్రం నిర్భాష, అర్థం మాత్రమే మనకు నిర్భాషితం అవుతుందంటే ప్రకాశిస్తుంది. అటువంటి స్థితినే నిర్వితర్క సమాపత్తి అంటాము. స్వరూప శూన్య ఇవ అంటే ఇంకా అక్కడ ఏ స్వరూపం ఉండదు. స్వరూప శూన్య ఇవ స్థితి ఏదైతే ఉందో అటువంటి అర్థం మాత్రంలో లీనమైపోయినప్పుడు ఏ స్థితి కలుగుతుందని నిర్వితర్క సమాపత్తి అని అంటాము. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస్ కూడా ఇక్కడ ఇదే రకంగా కొంచెం భిన్న భిన్న ఆచార్యుల యొక్క మతాన్ని కూడా ఉల్లేఖిస్తూ మనకు స్పష్టం చేశారు అన్నమాట. మొత్తానికి ఎక్కడైతే అర్థంలో పూర్తిగా లీనం చేసినప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో అటువంటి స్థితినే సమాపత్తినే నిర్వితర్క సమాపత్తి అని అంటాము అని ఈ సూత్రం ద్వారా, మహర్షి పతంజలి యొక్క సూత్రం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఇంతవరకు చెప్పిన విషయాల్లో ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. అది వ్యాస భాష్యం మనం రేపు చూద్దామండి. అస్తు. తో ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పిన పాఠంలో చెప్పండి. ఇది మీకు అనిపిస్తుంది ఏంటబ్బా ఇవి మనకు చెప్పాను స్టార్టింగ్ లో, ఇది ఉచ్చ స్థలమైనటువంటి యోగి అభ్యాసంలో కలిగేటువంటి అనుభూతులు. ఇప్పుడు మనం చెప్పినా కూడా పైన వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఈ స్థితిలోకి రాలేదు మనకు. ఇవి ఊహించుకుంటున్నాం, అవి శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రత్యక్షం లేవు మనకు. అనుమానం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా ఊరికే అర్థం చేసుకుంటున్నాం. ప్రత్యక్షం లేదు కదా ఇప్పుడు చెప్పినట్టుగా. కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. మనం సాధన యోగాభ్యాసం చేసినప్పుడు ఇలాంటి స్థితి మనకు కూడా కలుగుతుందని. అందుకే మనకు అలా అనిపిస్తుంది, ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నిదానంగా మనం యోగాభ్యాసం చేయడం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్ ఇలాంటి స్థితి అనుభూతి మనకి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది ఈ పాదం అంతా, సమాధి పాదం అంతా ఉత్కృష్ట యోగుల యొక్క సందర్భంలో చెప్పారన్నమాట. నెక్స్ట్ సాధనా పాదం అనేది సామాన్య వ్యక్తి కూడా ఇటువంటి స్థితిని పొందాలని ఏ సాధన చేయాలనేది మనకు రెండో పాదం నుంచి ముఖ్యంగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒక చిన్న విషయాలు తీసుకొని కూడా మన లౌకిక జీవనంలో ఉంటూ కూడా ఏ రకంగా మనం సాధన చేసుకోవచ్చు, ఆ స్థితి మనకు ఈ సాధనా పాదం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇది మనకు యోగ అవస్థలో ఉత్కృష్టమైన ఉచ్చ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో కూర్చొని మాట్లాడుకుంటాం. కాబట్టి ఇది కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, మనకు అర్థం కానట్టే ఉంటుంది. కానీ మన సాధనా పాదంలో చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ స్థితి యొక్క పరిజ్ఞానం మనకు అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో విషయంలో మీకు ఏమన్నా అలా అనిపిస్తుందని అనుకోవద్దు, సందేహంగా ఉంది అనుకోవద్దు. ఇవన్నీ కూడా ప్రాయోగికమైనటువంటి స్థితి అన్నమాట. ప్రయోగం చేసినప్పుడే మనకు స్పష్టత వస్తుంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం. ఈ రకంగా స్థితి ఉంటుంది అని చెప్తున్నా. ఒక యోగి సాధకుడు ఈ రకంగా ప్రయత్నం చేస్తే ఇలాంటి స్థితి మనకు ఉపలబ్ధం అవుతాయి, ఇలా లభిస్తుంది, ఇలాంటి స్థితి కలుగుతుంది. ఇవి మన శాస్త్రం ద్వారా వాళ్ళు ఋషి మహర్షుల ద్వారా వాళ్ళు అనుభూతిని పొంది మనకు ఇలా తెలియచేశారు. ఇలా చేసుకుంటే ఇలా స్థితికి వెళ్ళిపోతాము. బట్ ఇది ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోయి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ ఉచ్చ స్థితిని పొందాలి అంటే ఏంటనేది మనకు ఆ రెండో పాదంలో ప్రారంభం నుంచి సామాన్య స్థితి నుంచి మనం ఎలా చేసుకోవాలని చెప్పి మనకు యమ నియమ ఆసన ప్రాణాయామం అని చెప్పి యమ నియమ అష్టాంగ యోగం అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ స్థితి నుంచి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ యమ నియమాలను మీద సిద్ధి పొందినటువంటి వ్యక్తి గురించి చెప్తున్నమాట. ఇప్పుడు మన యమ నియమాల మీద మనకు లేవు. యమ నియమాల్లో మన జీవితంలో అన్ని పాలించడం లేదు, దాన్ని ఆచరించడం లేదు అన్నమాట. కాబట్టి ఇవి మనకు కొంచెం సూక్ష్మంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. నేను చేస్తానో చేయలేని మనకు విశ్వాసం కూడా ఉండదు. అందుకే మనం కొన్న ముందు చెప్పుకున్నామాట, ఏదో ఒక విషయం మీద ఏదో ఒక మనసుని కేంద్రీకృతం చేసినాం అనుకోండి, అది యథార్థంగా సాక్షాత్కారమైందంటే మనకు ఈ శాస్త్రం పట్ల, ఈ ముక్తి పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల అత్యంత విశ్వాసం, అత్యంత శ్రద్ధ కలుగుతాయి. కాబట్టి మనం ప్రయత్నం చేయాలన్నమాట. మనకు ఆ ప్రయత్నం చేయడం వల్ల మనకు, నేను ఒక విషయం చెప్తూ ఉంటాను, సమాధి కలిగిన తర్వాత విషయం కానీ మనకు అత్యంత ఏకాగ్రత వల్ల చాలా ఉపలబ్ధి మనకు కలుగుతుంది. ఈ సాంసారిక జీవనంలో మన ఏకాగ్రత వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒక విషయంలో లీనం చేయడం అలవాటు ఏందనుకోండి, నువ్వు లౌకిక ఇప్పుడు ఉండే జీవనంలో నువ్వు ఏ వృత్తిలో అయితే పనిచేస్తున్నా ఆ వృత్తి పట్ల నీకు శ్రద్ధ కలిగి, ఆ విద్యా విషయంలో కావచ్చు, నీ వృత్తి విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, సూక్ష్మతను పొందటం వల్ల అన్ని కూడా నీకు ఎక్కువ లాభాలను చేసుకోగలుగుతావు. నీ బుద్ధి అంత సూక్ష్మంగా అవుతుంది, నువ్వు లౌకిక జీవనాన్ని సుఖమయం చేసుకోగలుగుతావు. ఇవన్నీ ఆటోమేటిక్ గా నీ బుద్ధి యొక్క క్షమత పెరగడం వల్ల, ఈ సాధన వల్ల, యోగాభ్యాసం వల్ల ముందు మన లౌకిక జీవనం మారిపోతుంది. ఇంకా మన శ్రద్ధ ఉండి కొంచెం లోపల దిగామంటే ఇట్లా ఆధ్యాత్మిక వైపు కూడా మనం వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం దీనివల్ల దీనికోసం ప్రయత్నం చేయడం వల్ల మనకు చిన్న లాభాలు అయితే చాలా కలుగుతాయి. మనకు దీనివల్ల వ్యర్థం అంటూ ఏది ఉండదు, కర్మ చేసిన వ్యర్థం ఏం కాదు. మనకు బుద్ధి సూక్ష్మ కావడం, ఏకాగ్రత కావడం వల్ల మన లౌకిక జీవనం మీద అది ప్రభావపడుతుంది. మన లౌకిక జీవనం కనీసం సుఖమయంగా
ఆనందమయంగా గడిపోవచ్చు. ఇప్పుడు లౌకిక జీవనంలో మనకి శాంతి చాలా అవసరం. శాంతి కావాలంటే ఇది యోగాభ్యాసం అనివార్యము. చాలా మంది చూస్తున్నారు యోగాభ్యాసం చేస్తున్నారు రకరకాలుగా. కాబట్టి నిజమైన పద్ధతి ఇది, విధి విధానం మనకి ఈ రకంగా చెప్పారు. ఈ రకంగా చేసుకుంటూ పోయినామంటే రోజు మనం అందుకే చెప్పా స్టార్టింగ్‌లో ఒక వ్రతం తీసుకున్నాం అందరం కూడా. కనీసం ఒక 10 నిమిషాలు స్టార్ట్ చేసి అర్ధగంట, గంట వరకు మనం వెళ్ళాలి. స్థితిని తీసుకెళ్ళి. గంట వరకు నిశ్చలంగా కదలకుండా కూర్చొని మన మనసును కేంద్రీకరించడం కోసం ఒక విషయం మీద ధారణ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి స్థితులు మనకు కలుగుతాయి. ఏకాగ్రత వల్ల చాలా లాభాలు కలుగుతాయి. చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అంటే జరగబోయే విషయాలు, జరగాల్సిన విషయాల గురించి, వర్తమానం చేయాల్సిన విషయాల గురించి మన వివేకం అనేది అత్యంత సూక్ష్మంగా ఆహ్, ఆలోచించుకునేటువంటి సామర్థ్యం మనలో పెరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏదో సమాధి అంటే తర్వాత విషయం కానీ మనకు లౌకిక జీవనాన్ని కూడా మార్చుకోవాలంటే కూడా ఇది అత్యంత అనివార్యం. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా ప్రయత్నం చేయడం వల్ల మనకు ఈ స్థితి కూడా ఒకరోజు శ్రద్ధ, వీర్య స్మృతి కూడా మనకు శ్రద్ధ వీటి పట్ల కలుగుతుంది. ఎందుకంటే లౌకిక జీవనంలో ఇటువంటి ఆనందం చూసినప్పుడే ఈ సూక్ష్మ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తాం అన్నమాట. కాబట్టి ఇటువంటి స్థితి పొందాలని కూడా ఇది మనం యోగాభ్యాసం అనివార్యం, అత్యంత అవసరం కూడా ఇప్పుడున్న వర్తమాన జీవితంలో. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాలి, చేస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఇలా చేయడం మొదలు పెట్టినప్పుడు సమస్యలు ఏంటని ఎదురవుతాయి. సమస్యలు ఎదురైనప్పుడే దానికి పరిష్కారం ఈ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి. మనకు శాస్త్రం ప్రమాణం ఉంది. చాలా విషయాలు మనకు దీని ద్వారా మనకు స్పష్టం అవుతున్నాయి. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అన్ని ఇంకా అర్థమవుతాయి. కానీ దీంట్లో ప్రయోగికమే అత్యంత ముఖ్యమైనది. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. లేదంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకొకటి, రేపు యజ్ఞం నడుస్తుంది. యజ్ఞంలో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుందామండి. రేపు 8 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం నడుస్తుంది. శ్రావణి పూర్ణిమ సందర్భంగా, ఇంకా రక్షాబంధన సందర్భంగా, సంస్కృత దివస సందర్భంగా రేపు మనము 8 గంటల నుంచి 9 గంటల వరకు మీకు అందులో యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి ఏమేమి కావాలి, కావాలి అనేది మొత్తం ఒక లిస్టు పెట్టాము. దాంట్లో సాధ్యమైనంత వరకు ఆ వస్తువులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా హవనకుండం ఉండాలి. అది హవనకుండం లేకపోతే మనకు ఇటుకల ద్వారా ఒక 10 ఇటుకలు తీసుకొచ్చి చతురస్రాకారంలో మనం తీసుకొని మధ్యలో మట్టి కానీ ఇసుక కానీ పోసుకొని మనం అలా చేసుకోవచ్చు. హవనకుండం ఉంటే ఇబ్బంది లేదు. లేదంటే ఒకటి మనకు మట్టి కుండలు చేసినట్టు కొన్ని పెద్ద వస్తువు ఉంటాయండి, వాటిని ఏమంటామో విడల్పుగా అట్లా ఉన్న దాంతో చేసుకోవచ్చు. ఇటుకలు పెట్టి చేసుకోవచ్చు. ఇంకా మామిడి పుల్లలు, జమ్మి పుల్లలు కానీ, రావి పుల్లలు కానీ అవి ఉంటే అవి తెచ్చుకోండి. అవి కూడా దొరకకపోతే మనకు ఆవు పిడికలు ఉంటాయి కదా, అవి బయట దొరుకుతాయి, అవి తెచ్చుకోండి. ఇంకా నెయ్యి అనివార్యంగా. సామాగ్రి అంటే దాంట్లో చాలా విషయాలు చెప్పాం. దాంట్లో ఎన్నైతే సామర్థ్యాన్ని బట్టి మీ శక్తిని బట్టి తెచ్చుకోండి. తర్వాత అవన్నీ కలిపి దంచుకొని ఒక మన సామాగ్రిగా తయారు చేస్తాం. అది మనం విధి విధానంగా ఎప్పుడు చెప్పినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి నేను చెప్తాను. అవి తెచ్చుకొని దంచుకొని, అంటే సామాన్యంగా దంచుకొని పొడి చేయాల్సిన అవసరం లేదు. సామాన్య ముక్కలు చేసుకొని మనం అన్ని ఒకచోట కలిపి పెట్టుకోవచ్చు. బాదాం, కిస్మిస్, ఇంకా పూర్ణావతికి సంబంధించినటువంటి కొన్ని ఔషధ మొక్కలు వస్తాయి, వేదులు లాంటివి వస్తాయి, బయట దొరుకుతూ ఉంటాయి. అవన్నీ కలుపుకొని మనం ఒక ప్లేట్ లో పెట్టుకున్నామంటే మనం ఆహుతి ఇచ్చేటప్పుడు వాటిని కలిపి ఒకటేసారి వేసేస్తాం. కాబట్టి అక్కడ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఇంకొక సందేహం ఉంటే ఫోన్ చేసి అడగండి. సో రేపు కరెక్ట్ గా 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. 8 గంటలకు స్టార్ట్ చేసేస్తాము. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ టైంకి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు అందరూ చేయండి. లేని పక్షంలో మీరు చూస్తాన్ని కూడా చూడవచ్చు. కానీ చేస్తే మనకు ఇంకా అనుభవం వస్తుంది. ఎందుకంటే శ్రేష్ఠ కర్మ కాబట్టి ఈ శ్రేష్టమైన కర్మలో మనం అందరూ భాగం తీసుకుంటేనే ఎంతో పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి. అస్తు. యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ. కాబట్టి యజ్ఞం శ్రేష్టమైన కర్మను మనం అందరూ నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రయత్నం చేద్దామండి. అందరూ ఆ టైంకి సిద్ధంగా ఉండండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ, ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి?
మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మ్యూట్ ఓపెన్ చేయండి. హలో, మ్యూట్ ఓపెన్ చేయండి. జీ ఇప్పుడు చెప్పండి, ఓపెన్ కావడం లేదా? ఇది లేదు సార్, నేను కృష్ణారావు సార్, నేను మాట్లాడుతున్నాను. కృష్ణారావు గారు చెప్పండి సార్. ఈ యోగాభ్యాసంలో ఈశ్వరునికి గుణాలన్నీ చెప్పారు సార్, కానీ ఏమైనా ఆకారం ఉందా సార్ ఈశ్వరునికి? అది అనుభూత్యాత్మకమైన స్థితి అండి. ఈశ్వరికి ఆకారం నిర్వికారుడు. ఆ ఈశ్వరుడు ఎటువంటి నిర్వికారుడు, ఆకారం లేదు. అనుభవం ద్వారా వాటిని తెలుసుకోవాలి. అనుభూతి ద్వారా సమాధి అవస్థయంలో ఆ ఈశ్వరు యొక్క స్వరూపం మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు. అది అనుభూతి యొక్క విషయం, అనుభవం ద్వారానే తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ జీ. హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారు జీ. ఇంకెవరినండి? వెంకటేష్ సుబ్బారావు గారు. నమస్తే అండి. చెప్పండి. రేపు ఏ మంత్రాలతోటి యజ్ఞం మొదలు పెట్టి పూర్తి చేస్తారనేది. మంత్రాలు ఏముండండి, మనకు బృహద్ యజ్ఞం ఉంటుంది, సామాన్య యజ్ఞం ఉంటుంది, తర్వాత పూర్ణిమకు సంబంధించి విశిష్ట ఆహుతులు ఉంటాయి కదా, అవి చేస్తాం. బృహద్ యజ్ఞము, ఇంకా పూర్ణిమకు సంబంధించి విశిష్టమైన ఆహుతులు ఉన్నాయి, అవి విశేషమైన ఆహుతులు రేపిస్తాము. అదే అండి, నమస్తే, ధన్యవాదాలు. అది మీకు గ్రూప్ లో పెడతారండి. ఆ మంత్రాలు మొత్తం ప్రక్రియ, విధి విధానం మీరు చెప్పేటప్పుడు చూసుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి నేను అన్ని చెప్తూ ఉంటాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్తాను. కాబట్టి ఇవన్నీ అవి సిద్ధంగా పెట్టుకున్నారనుకోండి, మీరు చేయొచ్చు. అంత కష్టమే ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా హవనకుండం సిద్ధం చేసుకొని పెట్టుకోండి. గురువు గారు నమస్తే అండి, నేను రామకృష్ణ. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ప్రక్రియ కాస్త ఒక మాట అది కూడా వరుసగా పెడితే 1 2 3 4 లాగా పెట్టి ఆ మంత్రాలు కూడా ఉంటే దాన్ని చూడటానికి మాకు బాగుంటుంది. జీ జీ అవి క్రమంగా పెట్టారా, మళ్ళీ నేను ఒకసారి క్రమంగా పెట్టి పంపిస్తాను. ఓకేనా? చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, దాన్ని ఫాలో కావచ్చు. పంపిస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రసాద్ జీ, దేవి ప్రసాద్ జీ ఎవరండి? జీ ఇంకొకరికైనా డౌట్ ఉన్నాయని, సందేహం ఉందా? మ్యూట్ ఓపెన్ చేసుకోండి. అస్తు అండి. సో రేపు చూద్దామండి. ఇంకొకరికైనా సందేహాలు, ఏమైనా డౌట్ ఉంటే, మీకు వ్యక్తి యజ్ఞపరంగా ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఫోన్ చేయండి. సో అది ఎలా చేయాలి, ఏ విధంగా, ఆ సామాన్లు మటుకు చేయండి. అవనకుండా మటుకు బాగా తయారు చేసి పెట్టుకోండి అనుకూలంగా. ఇంకా మీకు ఆవు పేడ దొరుకుతగిన అది లేపనం చేసి, ఇటుకలతో చేసిన వాళ్ళు లేపనం చేసుకొని దాన్ని అలంకరించుకోండి. పుష్పాలతోటి బాగా కొంచెం ముందుగా తయారు చేసుకుని, అప్పుడెప్పుడు కాకుండా అలంకరించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆవు పేడతో అలంకరించడం వల్ల, దాన్ని లేపనం చేయడం వల్ల అది ఎంతో ఔషధ గుణాలతో కూడుకొని ఉంటుంది, కాబట్టి ఎంతో లాభదాయకం మనకు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అస్తు అండి. సర్వేభ్యో నమః. ఈ మ్యూట్ ఓపెన్ కావడం లేదు ఎవరికి?